హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను ఒక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాను. అదేంటంటే పొమోడోరా టైమర్. అసలు పొమోడోరా అంటే ఏంటి? పొమోడోరా అంటే ఏంటంటే అదొక టైమర్, అంటే కరెక్ట్ చెప్పాలంటే అదొక స్టాప్ వాచ్. ఇది ఎవరు ఎక్కువగా వాడతారంటే ఎవరైతే ఫోకస్డ్గా వర్క్ చేయాలనుకుంటారో, లేదా ఒక టైమర్ పెట్టి ఆ టైమర్ అయిపోయేసరికి వర్క్ ఎవరైతే ఫినిష్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఈ పొమోడోరాని వాడడం జరుగుద్ది. ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో చాలా డిస్ట్రాక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ. సో మనం అంత ఫోకస్ చేయలేకపోతున్నాం. సో దానికోసం ఏంటంటే నేను ఒక పొమోడోరా తీసుకుందామని చూసిన. బట్ నేను అమెజాన్లో చూసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, అమెజాన్లో వీటి ప్రైజెస్ చూడండి. ఇక్కడ చూడండి, 1500 రూపీస్, ఇది 450 రూపీస్, ఇది 1400 రూపీస్, ఇది 900 రూపీస్. సో మీరు ఏది చూసినా అరౌండ్ 1000+ అట్లనే ఉన్నాయి. సో నేనేమనుకున్నా అంటే నా దగ్గర ఆర్డినో బోర్డ్స్ ఉన్నాయి. నా దగ్గర అరౌండ్ 3 ఆర్డినో బోర్డ్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. సో నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఈ ఆర్డినో బోర్డ్స్ యూజ్ చేసుకొని మనం ఒక పొమోడోరాని రెడీ చేద్దాం అనుకున్నా. సో నేను అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తా, చూడండి. సో ముందుగా పొమోడోరా చేయాలంటే కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే ఆర్డినో బోర్డ్ కావాలి. మీకు నచ్చిన ఆర్డినో బోర్డ్ని మీరు తీసుకోండి. నేనైతే ఇక్కడ ఆర్డినో UNO R3 బోర్డ్ని అయితే తీసుకున్నా. మనకు టైం కనిపించాలి కదా, దానికోసమని నేను ఈ 0.91 ఇంచ్ OLED స్క్రీన్ అయితే తీసుకున్నాను. మన టైమర్ అయిపోయాక మనకి ఏదైనా నోటిఫికేషన్ రావాలి, లైక్ సౌండ్ అయితే రావాలి, ఏదో ఒకటి సౌండ్ చేసే డివైస్ కావాలి. సో దానికోసం నేను బజర్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నేను టైమర్ని కాన్ఫిగర్ చేసుకోవడానికి, అంటే నీకు ఎంత టైమర్ రన్ అవ్వాలో డిఫైన్ చేసుకోవడానికి పుష్ బటన్ ఇది. ఈ కాంపోనెంట్స్ అన్నీ కనెక్ట్ చేయడానికి నేను వైర్స్ అయితే తీసుకున్నా. ఇవి అన్నీ మేల్ టు ఫీమేల్ కేబుల్స్. ఇవి అరౌండ్ 8 కేబుల్స్ అయితే ఉన్నాయి. ఈ 4 కేబుల్స్ నేను OLED స్క్రీన్కి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తా. అండ్ ఈ 2 వైర్స్, ఒకటేమో స్విచ్కి అండ్ ఇంకోటేమో బజర్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తా. ఈ కనెక్షన్స్ ఇచ్చే కన్నా ముందు అసలు ఓవరాల్గా దీని ఓవర్వ్యూ ఎలా ఉంటుందో డయాగ్రామ్లా చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది కనెక్షన్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆర్డినో UNO R3 బోర్డు, నేను వాడే బోర్డు ఇది. అండ్ ఇది బజర్, ఇది స్క్రీన్, ఇది బటన్. ఇంతే కాంపోనెంట్స్. ఈ ప్రాజెక్ట్ లింక్ కూడా మీకు షేర్ చేస్తా, మీరు అక్కడ నుండి కూడా మీరు చూసుకోవచ్చు. బట్ ఫర్ రిఫరెన్స్ కోసం నేను మీకు చెప్తున్నా. ఇక్కడ మీరు చూడండి కనెక్షన్స్. ఇక్కడ గ్రౌండ్, ఆర్డినో బోర్డు గ్రౌండ్కి అయితే నేను ఇచ్చాను. అండ్ ఇక్కడ VCC అంటే పాజిటివ్, ఇక్కడ నేను 5 voltsకి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడండి SCL, ఈ SCL నేను A5కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ SDAని A4కి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బటన్, ఈ బజర్ దేనికంటే బజర్ నెగిటివ్ గ్రౌండ్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పాజిటివ్ డిజిటల్ పిన్ 3కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ బటన్ వచ్చేసి బటన్కి ప్లస్ మైనస్ ఏమి ఉండదు కాబట్టి ఏదో ఒక టెర్మినల్ మీరు గ్రౌండ్కి ఇచ్చేసి ఇంకో టెర్మినల్ని డిజిటల్ పిన్ 2కి అయితే ఇవ్వండి. ఇంతే, సింపుల్ కనెక్షన్. ఇది కోడ్. ఈ కోడ్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఈ కోడ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వన్స్ ఈ కోడ్ ఈ ఆర్డినో బోర్డ్కి డిప్లాయ్ అవ్వగానే మనకు పొమోడోరా అనే ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అది హోమ్ పేజ్. మీరు ఒక్కసారి ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు 15 minutes టైమర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 15 minutes అయిపోగానే ఈ బజర్ అనేది రావడం జరుగుద్ది. ఇన్ కేస్ మీరు ఈ బటన్ని 2 times కనుక ప్రెస్ చేస్తే మీకు 30 minutes టైమర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 30 minutes అయిపోగానే బజర్ అనేది రావడం జరుగుద్ది. ఇన్ కేస్ మీరు ఒక 800 milliseconds కనుక ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే 60 minutes టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. 60 minutes అయిపోగానే బజర్ అనేది రావడం జరుగుద్ది. ఇంతే, సింపుల్. నేను ఓన్లీ 3 టైమింగ్స్ మాత్రమే డిఫైన్ చేసుకున్నాను. అదేంటంటే 15 minutes, 30 minutes, 60 minutes. నా రిక్వైర్మెంట్ ప్రకారంగా నేను డిఫైన్ చేసుకున్నా. మీకు ఇన్ కేస్ వేరే కావాలనుకుంటే మీరు కూడా వేరే డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కోడ్. మనం ఒకసారి ఈ కోడ్ని ఈ ఆర్డినో బోర్డ్కి పుష్ చేసి అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సిమ్యులేట్ కొట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు, పొమోడోరా అనే మెసేజ్ అయితే నాకు రావడం జరిగింది. నేను ఒకసారి బటన్ క్లిక్ చేసిన, ఇక్కడ మీరు చూడొచ్చు 15 minutes టైమర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను 2 times క్లిక్ చేస్తున్నా.
చూడండి 30 minutes టైమర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నా, చూడొచ్చు 1 hour టైమర్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇదే మనం ఒకసారి ప్రాక్టికల్గా ఈ బోర్డ్కి అన్ని కనెక్షన్స్ ఇచ్చేసి ఒకసారి దీనికి పుష్ చేసి చూద్దాం. నేను కనెక్షన్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మీరు. ఇది OLED అండ్ ఇది బజర్, ఇది బటన్. సో ఇప్పుడు ఈ USB-B ఉంది కదా, ఈ USB-Bని మీ సిస్టమ్కి కనెక్ట్ చేయండి. సిస్టమ్కి అయితే నేను కనెక్ట్ చేశాను, మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్న కోడ్ని మీరు ఈ బోర్డులోకి పుష్ చేసుకోవాలనుకుంటే మీరు Arduino IDEని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కోడ్ ఇక్కడ పేస్ట్ చేశాక డైరెక్ట్ పుష్ చేస్తే ఈ కోడ్ ఇందులోకి పుష్ అవ్వదు, ఎందుకంటే దీనికి లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే మనం ఇందులో ఈ ప్రాజెక్ట్లో OLED వాడుతున్నాం. సో OLED వాడినప్పుడు 2 లైబ్రరీస్ ఉంటాయి, అవి పక్కా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ లైబ్రరీస్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, Adafruit SSD1306 అండ్ Adafruit GFX. సో ఈ 2 లైబ్రరీస్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు మీ Arduino IDEకి వెళ్ళి ఇక్కడ స్కెచ్లోకి వెళ్ళి ఇంక్లూడ్ లైబ్రరీస్, మేనేజ్ లైబ్రరీస్, ఇక్కడికి వచ్చినాక మీకు ఒక పాపప్ అయితే రావడం జరుగుద్ది. చూడొచ్చు, ఇక్కడ మీకు పాపప్ అయితే వచ్చింది. పాపప్ వచ్చినాక ఇంతకుముందు చెప్పిన 2 నేమ్స్ ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఇట్లా ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి, అంతే. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు చూడొచ్చు, స్క్రీన్లోనైతే నాకు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కోడ్ని పుష్ చేశాక పొమోడోరో అనే మెసేజ్ అయితే రావడం జరుగుద్ది. ఇక్కడ చూడొచ్చు, డన్, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మీరు మెసేజ్ చూడొచ్చు. ఇప్పుడు నేను ఈ బటన్ అయితే క్లిక్ చేస్తున్నా, చూడొచ్చు. బటన్ని క్లిక్ చేస్తే 15 minutes టైమర్ అయితే స్టార్ట్ అయింది. నేను 2 times క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు, 30 minutes టైమర్ అయితే స్టార్ట్ అయింది. ప్రెస్ చేసి పట్టుకున్నా, 1 hour టైమర్ అయితే స్టార్ట్ అయింది. వన్స్ ఈ 1 hour టైం అయిపోగానే మనకు అలారం అన్నది రావడం జరుగుద్ది. నేను ఏం చేస్తా అంటే 15 minutes పెడుతున్నా. 15 minutes అయిపోయాక మనకు బజర్ ఎలా మోగుద్దో అది కూడా చూసేద్దాం. అలాగే మనకు వన్స్ టైం అయిపోగానే మైనస్లో టైం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుద్ది. ఈ మైనస్ టైం ఏమవుతుందంటే ఒక 1 hour తర్వాత 1 hour అలాగే రన్ అయిపోయి మళ్ళీ హోమ్ పేజ్కి వస్తుంది. కంప్లీట్ ప్రాజెక్ట్ సెటప్ అయితే ఇది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇలా వైర్స్ కాకుండా నేను ఈ బాక్స్లో మొత్తం దీన్ని అసెంబుల్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మొత్తం ఒకసారి అసెంబుల్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇప్పుడు మొత్తం బాక్స్లో అయితే ఫిక్స్ చేశాను. బటన్ ఇక్కడ ప్లేస్ చేశాను, OLED డిస్ప్లే ఇక్కడ ప్లేస్ చేశాను, అండ్ మైక్ అయితే ఇక్కడ ప్లేస్ చేశాను. బ్యాక్ సైడ్ మీరు కనెక్షన్స్ చూడొచ్చు. దీని పవర్ సోర్స్ కోసం నేను ఈ అడాప్టర్ని అయితే వాడుతున్నా, 12 watts అడాప్టర్. పిన్ చూడొచ్చు, ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్కి పెట్టేసి Arduino బోర్డ్ని బాక్స్లో పెట్టేస్తున్నా. బాక్స్లో పెట్టాక బాక్స్ అయితే ఇలా ఉంది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.